ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సదా ఈ ధ్యాస ఉండాలి. మేము ఈశ్వరుని పిల్లలము. మేము మోస్ట్ లవ్లీగా ఉండాలి. పరస్పరము ఉప్పు నీరుగా ఎప్పుడూ అవరాదు. మొదట స్వయాన్ని సరిదిద్దుకోవాలి. తర్వాత ఇతరులకు సరిదిద్దుకునే శిక్షణను ఇవ్వాలి. సెకండ్ పాయింట్, ఎలాగైతే తండ్రిలో పవిత్రత, సుఖము, ప్రేమ మొదలైన అన్ని గుణాలు ఉన్నాయో అలా తండ్రి సమానంగా అవ్వాలి. సద్గురు నిందకులుగాయే కర్మలేవి చేరాదు. తమ నడవడికతో తండ్రి పేరును ప్రఖ్యాతం చేయాలి. ఈరోజు వరదానము. తండ్రి మరియు ప్రాప్తుల స్మృతి ద్వారా సదా ధైర్యము, ఉత్సాహాలతో ఉండే ఏకరస అచల్ భవ. తండ్రి ద్వారా జన్మతోనే ఏ ప్రాప్తులు జరిగాయో వాటి లిస్ట్ సదా ముందుంచుకోండి. ప్రాప్తులు స్థిరంగా, అచలంగా ఉన్నప్పుడు ధైర్యము మరియు ఉత్సాహం కూడా అచలంగా ఉండాలి. అచలంగా ఉండేందుకు బదులు ఒకవేళ మనసు ఎప్పుడైనా చంచలమైతే లేక స్థితి చంచలమైతే అందుకు కారణం తండ్రి మరియు ప్రాప్తులను సదా ముందుంచుకోరు. సర్వప్రాప్తుల అనుభవము సదా మీ ఎదురుగా లేక స్మృతిలో ఉంటే అన్ని విఘ్నాలు సమాప్తమైపోతాయి. సదా కొత్త ఉత్సాహము, కొత్త ఉల్లాసము ఉంటుంది. స్థితి ఏకరసంగా మరియు అచలంగా ఉంటుంది.